హరిః ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయా. 23/12/2023 శనివారము ఉదయం 10:15 జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన అద్భుత దివ్య గ్రంథము ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారము. ప్రస్తుతం మన స్థితి మనలో ఉన్న అసౌరాత్మ ఈ విశ్వం మొత్తానికి సంబంధించినటువంటి విశ్వ సౌరాత్మతో కలిసిపోయి, అంటే నది సముద్రంతో కలిసిపోయినట్టుగా ఒకే సముద్రముగా ఉన్నది. ఒకే వెలుగు, ఒకే సూర్యుడు మిట్ట మధ్యాహ్నపు ప్రకాశముతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఎక్కడ చూసినా వెలుగే. అంతకుముందు మనం మామూలుగా ఏదో ఒకటి మనకి కనిపిస్తూ ఉంటుంది, వినిపిస్తూ ఉంటుంది, భావిస్తూ ఉంటాము. అది పరిమితముగా, ఖాళీగా మాత్రం ఉండం. ఎప్పుడైనా కానీ ఏదో ఒక దాంతో మనం నిండి ఉంటుంది. అది మన మనస్సు అనే అప్పరంతా కూడా ఏదో ఒక దాంతో నిండి ఉంటుంది. దాన్ని చూస్తూ ఉంటాం మనం. అయితే అది అదే మనదే అని అన్నట్టుగా మనం భావిస్తూ ఉంటాం. అవన్నీ పరిమితముగా ఉంటాయి. దానివల్ల ఏంటి, అవతల వాళ్ళని బట్టి మనం ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది.
మనం ఎలాగా ప్రవర్తించాలి అన్నది కాకుండా అవతల వాళ్ళని బట్టి మనం ప్రవర్తించడంగా మన జీవితం సాగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం పరీక్ష ఏదన్నా పెడితే, మనం ఆ పరీక్షలో ఇచ్చినటువంటి ప్రశ్నలకి, రాసిన సమాధానాలకి మనకు మార్కులేస్తారు గానీ, అవతల వాడు అట్లా రాశాడంటే, అందుకని నేను ఈ విధంగా ఇట్లాగా రాస్తున్నాను అంటే, అది ఆ మార్కులు పోతాయి మనకి. అట్లాగే ఏదైనా గాని ఒక పని నువ్వేం చేశావు అనేదే ఉంటుంది. న్యాయస్థానం ముందుకు వెళ్లి, ఇప్పుడు మనకి చాలా అన్యాయం జరిగింది ఒకడి వల్ల. దాంతో అతని మీద కోపంతో ఇప్పుడు భార్యని రోజంతా హింసిస్తూ ఉన్నాడు. రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి. తాగి వచ్చి భర్త హింసిస్తూ ఉన్నాడు. ఇక ఒకరోజు తట్టుకోలేక ఆహ్, ఆ ఆవేశంలో అక్కడే ఉన్న పచ్చడి బండ పట్టుకొని వాడి మీద కొట్టింది. దాంతో వాడు చనిపోయాడు. అయితే ఇప్పుడు కోర్ట్ ఏమడుగుతుంది? "అయ్యో! నీకింత అన్యాయం జరిగింది కదా! కాబట్టి నువ్వు అతన్ని చంపేయటం మంచిదే. మంచి పని చేశావు" అంటుందా? అనదు. "నువ్వేం చేశావు? అతన్ని చంపావు. చంపావు కాబట్టి నీకు శిక్ష" అన్నట్టుగానే ఉంది. కాపోతే అంత అంటే ఇది ఆవేశంతో అనుకోకుండా ఒక ప్లాన్ ప్రకారం కాకుండా హఠాత్తుగా పరిణామం కాబట్టి ఏదైనా శిక్షలో తక్కువ గాని ఏదైనా ఉండొచ్చేమో తప్పితే నువ్వు హత్య చేశావు అంతే. అన్నదే లెక్కలోకొస్తుంది. కాబట్టి అవతల వాడిని బట్టి మనము అంటే మనకే మార్కులు తగ్గిపోతూ ఉంటాయి. పరీక్షలో ఫెయిల్ అయిపోతూ ఉంటాం. కాబట్టి మనకిచ్చిన ప్రశ్నకి ఆన్సరు రాసే బాధ్యత మనది. అవతల వాడిని బట్టి గాకుండా ఆ ప్రశ్నకి సరైన సమాధానం రాయాలి మనం. అంటే సరైన సమాధానం అంటే మనం ఏం చేస్తున్నామో దాన్ని అక్కడ రాయాలి. మన యొక్క కర్తవ్యం ఏంటి? మన డ్యూటీ ఏంటి అన్నట్టుగా. ఇలా ఇప్పుడు ఈ విధంగా ఈ పద్ధతిలో మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఈ పరిమితం నుంచి నెమ్మదిగా పైకి లేచాము. శిఖరానికి ఎక్కాం. కొండ శిఖరం. కొండ శిఖరం మొత్తం చోటంతా కనిపిస్తుంది. ఆకాశమంతా కనిపిస్తుంది. ఆకాశంతో ఒకటైపోయాం. ఇప్పుడు ఈ ఎరుకతో మనం ఇక్కడ పనులు చేస్తూ ఉండడం. అంతేగాని ఇక కిందకి దిగటం లేదు మేము. మేము నేల మీదకి రామిక. మేము అక్కడే ఉంటాం. అనేది గూడా లేదు. ఇంక నేల లేదు, ఆకాశం లేదు మనకి. మనకున్నది ఒకటి ఆ విశ్వాత్మ. ఒకటే ఒక ఆత్మగా మనం మారాం. దాంతో మనం మన యొక్క కర్తవ్యాన్ని నిర్వహించుతూ వెళ్ళడం. మనం ఏం చేయాలి? ఈ ఈ సందర్భంలో మనం చేయవలసిందేంటి? అన్నట్టుగా మనం చేస్తూ వెళ్తూ ఉండడం. By maintaining himself in that condition, he symbolically causes the sun to stand still. మనకి సూర్యోదయము, మిట్ట మధ్యాహ్నం, సూర్యాస్తమయాలు లేవింకా. నిరంతరము సూర్యుడు మిట్ట మధ్యాహ్నంలో ఉన్నాడు. Sun at its meridian. The inner purpose of religion is thus ఇది మనకి దేని ద్వారా రావాలన్నమాట? ఈ పవిత్ర గ్రంథాలు. ఈ పవిత్ర గ్రంథాలు ఎందుకు ఇచ్చారు? మతానికి సంబంధించినయే ఉన్నాయి మనకి. వాటికి సెపరేట్‌గా పవిత్ర గ్రంథం అన్నది కాకుండా మత గ్రంథముగా మనం పెట్టుకున్నాం. అందువల్ల అటువైపు నుంచి చూసినప్పటికీ మతం యొక్క అసలైన ఇన్నర్ పర్పస్ దాని యొక్క ఆంతర్యం ఏంటి? అసలు ఎందుకు ఇవ్వబడిందది? దాని ప్రయోజనం ఏంటి? ఇన్నర్ పర్పస్. మనకి మతమంతా బాహ్యంగానే మనం చేసుకోవడానికి, బాహ్యానికి సంబంధించిన విషయాలకే పరిమితమవుతూ, అంతవరకే మనల్ని తీసుకువెళ్తూ ఉంది మతం. ఆ మత ఆ మతము. అంటే పరిపూర్ణ మానవుడుగా తయారు కావటానికి కావాల్సిందిగా అది మనకు అందివ్వలేకపోతుంది.
కానీ అది అందించే శక్తి ఉంది దానికి. ఆ మతము ఏదైతే ఒక పవిత్ర గ్రంథాన్ని ఎంచుకొని, ఆ గ్రంథము ద్వారా ఆ మతానికి సంబంధించిన విషయాలు చెప్తూ ఉందో, ఆ గ్రంథానికి ఆ శక్తి ఉన్నది. పరిపూర్ణులుగా మార్చే శక్తి. అంటే దాని ఆంతర్యంలోకి వెళ్ళడం లేదు. అంతరంలోకి. లోపలికి వెళ్ళడం లేదు. The inner purpose of religion is thus to lift its followers. ఎవరైతే దీన్ని అనుసరిస్తూ ఉన్నారో, నిరంతరము దీన్ని పఠిస్తూ, స్మరిస్తూ, ధ్యానిస్తూ ఇదే జీవితంగా ఉన్నారో, అటువంటి అనుచరులని, అనుసరించే వారిని ఏం చేయాలి? లిఫ్ట్ పైకెత్తాలి. శిఖరం మీదకి తీసుకువెళ్ళాలి. టు లిఫ్ట్ ఇట్స్ ఫాలోయర్స్ ఆన్ టు ద మౌంటైన్ టాప్ ఆఫ్ ఫుల్ స్పిరిచువల్ అవేర్‌నెస్. కింద ఉన్నంత సేపు కొద్దిగానే. మనకి పుట్టిన పిల్లవాడికి ఏదో ఒక స్పూన్‌తో, 2 స్పూన్‌లతో కొంచెంగా పెడతాం. ఎక్కువ తినలేడు కాబట్టి వాడు. అట్లా కాదిప్పుడు. మనం మొత్తం ఎంతైనా భోజనం చేయగలిగిన కెపాసిటీ ఉందిప్పుడు. అంటే మనకి చిన్న ముద్దలు పెడితే ఎట్లా మనకి? పైకి తీసుకెళ్ళిపోవడం. మొత్తం మన ముందుంచటం. అది ద ఇన్నర్ పర్పస్ ఆఫ్ ఎనీ రిలిజియన్. రిలిజియన్ అంటే, మతము అంటే దాని యొక్క ప్రధానమైనటువంటి ప్రయోజనం, ప్రధానమైన కర్తవ్యం. తనని అనుసరిస్తున్న వారిని లిఫ్ట్ ఉన్నత స్థితికి తీసుకెళ్ళడం. కొండ శిఖరానికి ఆన్ టు ద మౌంటైన్ టాప్. కొండ శిఖరానికి తీసుకువెళ్ళి ఫుల్ స్పిరిచువల్ అవేర్‌నెస్. పూర్తి అంటే విశ్వాత్మతో కలిసేటట్టుగా. ఒకే ఒక ఆత్మ ఏదైతే ఉందో, ఇప్పుడు చిన్న ఆత్మగా ఉన్నాం మనం. ఆ చిన్న ఆత్మదల్లా మొత్తానికి సంబంధించిన ఒకే ఒక్క ఆత్మతో కలిసిపోయేటట్టుగా చేయాలిది. దేర్ అందుకని ఇప్పుడు మనం అట్లా జరుగుతుందా అంటే, చాలా సందర్భాల్లో జరగటం లేదు గాబట్టి. అందుకని మళ్ళీ ఈ సీక్రెట్ డాక్టర్‌ని తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. ఈ సీక్రెట్ డాక్టర్‌ని తీసుకురావడం వల్ల ఏమైంది? ఆ మత గ్రంథాలని ఏవేవైతే మనం అంటున్నామో, వాటిని పవిత్ర గ్రంథము అని పేరు దానికి, ఆ పవిత్ర గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని ఈ పద్ధతిలో చదువుకోండి. ఈ పద్ధతిలో దాన్ని పఠించడం ద్వారా ఆ వెలుగుని దర్శించండి అనే ఆ పద్ధతి చెప్పడం కోసం ది సీక్రెట్ డాక్టర్ మనకు అందుబాటులోకి వచ్చింది. దాంతో ఏమైంది? ఈ పవిత్ర గ్రంథం ఇంతవరకు ఏ పవిత్ర గ్రంథం అయితే మనల్ని నేల మీదే ఉంచిందో, కొద్దిగా అందిస్తూ, అంటే మన కష్టాలు ఏదైనా వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఆ స్వామిని తలుచుకోవడం, ఆ ప్రార్థన చేయటం. తర్వాత మళ్ళీ ఆ కష్టం తొలగిపోగానే మళ్ళీ మన జీవితం మనంగా జీవించుతూ వెళ్ళిపోవటం. మళ్ళీ మనం మామూలు జీవితం, సాధారణ జీవితం జీవించుకుంటా వెళ్ళిపోవటం. అట్లా కాకుండా ఇది మన కష్టాలు తీర్చడం కోసము ఇవ్వబడిందే కానీ, దాని వరకే కాదు ఇది ఇవ్వబడింది. మనం మన స్వస్థితిని తెలుసుకోవడానికి, మన నిజ స్థితిలోకి వెళ్ళడం కోసం ఇవ్వబడిందిది. మనము మన మన అసలైన స్థితిని దేన్నైతే మర్చిపోయి, వేరే ఇంకొక స్థితిని అదే నిజమైన స్థితి అనుకుంటూ ఉన్నామో, దాని నుంచి బయటపడి అసలైన స్థితిలోకి వెళ్ళడం కోసము ఇవ్వబడినయి ఈ పవిత్ర గ్రంథాలు. అది ద ఇన్నర్ పర్పస్ ఆఫ్ రిలిజియన్ ఈస్ thus టు లిఫ్ట్ ఇట్స్ ఫాలోయర్స్ ఆన్ టు ద మౌంటైన్ టాప్ ఆఫ్ ఫుల్ స్పిరిచువల్ అవేర్‌నెస్.
మొత్తం తెలిసేటట్టుగా మనకి అవగాహన కలిగి, ఆత్మదర్శనం కలిగేటట్టుగా చేయాలి ఇది. అది ప్రధానమైనటువంటి ప్రయోజనము. ఆంతరంగిక ప్రయోజనము. ఎందుకంటే ఇన్నర్ పర్పస్ అని ఎందుకన్నాడు? మనకు మామూలుగా ఔటర్‌గా మనం ఏదో చేసుకుంటూనే ఉన్నాం. ఏదో తంటాలు పడుతున్నాం. ఆ మతము సంబంధించి, ఆ మతానికి సంబంధించిన వాళ్ళు ఆ ఒక గ్రంథాన్ని వాళ్ళు దాన్ని తీసుకొని, ఆ గ్రంథంలో ఉన్న విషయాల్ని బాహ్యంగా మనం ఎట్లాగా చేయాలో ఏంటో ఇది చెప్తూ అట్లాగా నడిపించుకెళ్తున్నారు. కాబట్టి ఔటర్‌గా మనమేమి ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని ఇన్నర్ పర్పస్ అని మీరు ఔటర్‌తో ఆగిపోకండి. ఇన్నర్ గూడా ఉన్నది. మనమంతా అన్ని సందర్భాల్లో ఎక్కడికి వెళ్ళినా గాని ఔటర్‌తో ఆగిపోతున్నాం. ఒక వ్యక్తితో మనం సంభాషిస్తున్నాం. ఔటర్‌తో ఆగిపోతాం. కానీ ఆ వ్యక్తి మాట్లాడుతున్నకి దానికి ఆధారం ఏంటి? మనం మాట్లాడుతున్న దానికి ఆధారం ఏంటి? మన ఇద్దరికీ మాట్లాడుతున్న దానికి ఆధారము ఒకే ఒకటి అనేది తెలిసిపోతుంది మనకి. ఒకే వెలుగు. ఆ వెలుగే అతను మాట్లాడడానికి ఆధారంగా నిలబడింది అతనిలో. ఆ వెలుగే మనం మాట్లాడడానికి మనకి ఆధారంగా నిలబడింది మనలో. ఒకే వెలుగు అన్న దాంట్లోకి మనము వెళ్ళాలి. ఇన్నర్‌గా వెళ్ళాలి అనేది. సరే వేరుగా మనం కొన్ని కోపాలతో మాట్లాడాల్సొస్తుంది. దుఃఖాలతో మాట్లాడాల్సొస్తుంది. రకరకాల భావాలతో మాట్లాడాల్సొస్తుంది. మాట్లాడుతుంటాం. పర్వాలేదు. మాట్లాడుతూనే ఆ ఇన్నర్‌ది గుర్తుపెట్టుకోవటం. దేనికైనా ఆధారం ఆ ఇన్నరే గదా! అంటే దుఃఖానికి దుఃఖంగా మాట్లాడేది, కోపంగా మాట్లాడేది, ద్వేషంగా మాట్లాడేది, ఈర్ష్యతో, అసూయతో మాట్లాడేది వాటికేమో వేరేనండి. ప్రేమతో మాట్లాడేది దీనికి వెలుగు ఆధారం అంటే. కానీ కాదు గదా! ఏది మాట్లాడినా కోపంతో అవతల వాడిని మనసును బాధించి గాయపరిచేటట్టు మాట్లాడినా దానికి ఆధారము ఆ వెలుగే. అతని మనస్సు ఆనందంతో, తుళ్ళితో ఆనంద సముద్రంలో ముంచేటట్టుగా మాట్లాడేది ఆ వెలుగే. కాబట్టి మనము ఆధారం ఇన్నర్‌గా మనము ఆలోచిస్తూ ఉండాలి. ఔటర్‌గా మనం చేస్తూ ఉంటాం పర్వాలేదు. వాటిని గమనిస్తూ ఉండడం. మనం ఎట్లాగా మాట్లాడినా, ఎలా చేసినా, ఎలా ఆలోచన చేసినా, ఇది చేయకూడదే ఇలాగ చేశామే అనేం అక్కర్లేదు. ఏంటే అవన్నీ అప్రయత్నంగా తొలగిపోవాలి. మనం ప్రత్యేకంగా ఇది ఇది చేయకూడదండి. అందుకని దీన్ని జాగ్రత్తగా మేము పక్కన పెట్టేసాం దీన్ని. ఈ విధంగా మాట్లాడకూడదు అని, ఈ విధంగా ఆలోచించకూడదు. ఇట్లా ఏం అక్కర్లేదు మనం. మనం నిరంతరము మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇన్నర్ లైట్. మొత్తానికి సంబంధించినటువంటి ఆ విశ్వాత్మతో కలిసిపోతాం. విశ్వాత్మ మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా మన నుంచి వచ్చే ఆలోచన, మన నుంచి వచ్చే మాటలు, మన నుంచి వచ్చే చేతలు మొత్తం త్రికరణ శుద్ధి అంటాం గదా! అవన్నీ ఆలోచించవలసిందిగా ఆలోచనలొస్తాయి మనకి. ప్రకృతి ధర్మాలకు అనుగుణంగా, నియమ నిబంధనలకు అనుగుణంగా రావాల్సిన ఆలోచనలు వస్తాయి. దానివల్ల ఇతరులకి మనకి ఎంతో ప్రభావం చూపించే వాళ్ళ మీద, వాళ్ళలో మార్పు రావటానికి అవకాశం ఏర్పడుతుంది. అట్లా అంతా జరుగుతుందనమాట. దేర్ యాస్ డిపిక్టెడ్ బై ద స్టోరీ ఆఫ్ ఏలియా వీటికి ఉదాహరణగా ఇచ్చినవే ఈ కథలన్నీ కూడా మనకి. వర్ణించబడింది గదా! ఏలియా వృత్తాంతము. బై ద స్టోరీ ఆఫ్ ఏలియా అండ్ ది స్టిల్ స్మాల్ వాయిస్. ఏలియా ఏంటి? ఎర్త్‌క్వేక్, విండ్, ఫైర్. 3 రకాలు ముందు అతన్ని తటస్థించినాయి. అతన్ని అతని దగ్గరికొచ్చినాయి. ముందు ఎర్త్‌క్వేక్‌తో ఊపేసింది అతన్ని. తర్వాత పెద్ద పెనుగాలి.
అతన్ని ఎగరగొట్టినట్టుగా చేసింది. ఆ తరువాత అగ్ని మొత్తం దహించి వేసినట్టుగా చేసింది. ఆ 3 నెమ్మదించినాయి. ప్రశాంతమైందక్కడ. వాతావరణము ప్రశాంతమైంది. తుఫానంతా అయిపోయిన తర్వాత ఆ పెనుగాలి, ఆ గాలంతా అంత వేగంగా వీచిన గాలి ప్రశాంతమైపోయింది. అసలు గాలి వీస్తుందా లేదా అన్నట్టుగా ఉంది. ప్రశాంత వాతావరణం. ఆ ప్రశాంతతలో ఏమన్నాడు ఏలియా? హి హర్డ్ స్టిల్ స్మాల్ వాయిస్. ఆ అంతర్వాణి అంటే ఆకాశవాణి నుంచి నిశ్చల నీరవ నిశ్శబ్దంలో నుంచి ఆ దైవవాణి వినిపించింది. స్టిల్ స్మాల్ వాయిస్. ఆ స్టిల్‌నెస్, ఆ నిశ్చలత్వం వచ్చేసేటప్పుడు కల్లా దైవంతో పూర్తిగా మనం అనుసంధానం అయిపోతున్నాం. మనం ఏం చేయాలి? ఎట్లాగా మాట్లాడాలి? మనం ఎలా ఆలోచించాలి? మొత్తం మనకి సందేశాలుగా వచ్చేస్తూ ఉంటాయి. మనల్ని నడిపింపబడుతూ ఉంటాము. ఆ దైవవాణితో. ఆ స్మాల్ వాయిస్‌తో. ఆ అంతర్వాణితో. ఎందువల్ల వచ్చిందో? ఆ స్టిల్‌నెస్ వల్ల. కమ్యూనియన్ విత్ గాడ్. ఇప్పుడు ఆయన దైవంతో మనం సంబంధం పెట్టుకున్నట్టు అయిపోయింది. ఆయనతో మనం మాట్లాడినట్టుగా అయిపోయింది. ఆయనతో సంభాషించినట్టుగా మనం. కమ్యూనియన్ విత్ గాడ్. దైవంతో సంభాషణ. మనం మామూలుగా ఈ జంతువులతోనో, లేకపోతే వృక్షాలతోనో, లేకపోతే మానవులతోనో మాట్లాడుతుంటాం. లేకపోతే విగ్రహాల రూపంలో ఉన్న దైవంతో మాట్లాడుతుంటాం. కానీ సజీవమైనటువంటి దైవం, సజీవ రూపంగా ఉన్న దైవంతో మాట్లాడతాం. ద డివైన్ ప్రిన్సిపల్ వితిన్ ఈస్ అటైనబుల్. ఆ ఏలియా ఆ సందర్భంలో ఏం జరిగింది అతనికి? ద డివైన్ ప్రిన్సిపల్ వితిన్. అతనిలో ఆ దివ్యత్వం మేల్కొంచి, ఆత్మతత్వం, ఆ పరమాత్మ తత్వం మేల్కొంచి దాన్ని పొందటం జరిగింది. ఆ పరమాత్మ తత్వంగా మారిపోవటం జరిగింది. ఐ యామ్ దట్ ఐ యామ్‌గా మారిపోయాడు. మన అయాం అంటే దేహానికి పరిమితమైన అయాము. ఈ దేహాత్మ నుంచి జీవాత్మగా మారిపోయి, జీవాత్మ నుంచి తురియాత్మగా మారిపోయినట్టు అవుతుంది. అటాయనబుల్. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? వితిన్, వితిన్, ఇన్నర్. ఆన్ ద మౌంటైన్ టాప్ మోసెస్ ఇన్వార్డ్‌లీ పర్సీవ్డ్. కొండ శిఖరానికి వెళ్ళాడు. కొండ శిఖరం అంటే ఈయన సహస్రార కేంద్రం దగ్గరికి వెళ్ళినట్టుగా, తన యొక్క సహస్రార కేంద్రం దగ్గరికి తన యొక్క కుండలిని శక్తి ప్రచోదనము చెంది క్రమక్రమంగా పైకి ఎగసి సహస్రారం దగ్గరికి చేరింది. మౌంటైన్ టాప్ మోసెస్ ఇన్వార్డ్‌లీ పర్సీవ్డ్ రాదర్ దాన్ రిసీవ్డ్ ఫ్రమ్ వితౌట్. అంటే బయట నుంచి కాకుండా, బయటది ఏదైనా గాని ఎట్లాగుంటుంది? లోపల మనం ఉన్న దాన్ని బట్టి బయటుంటుంది. రమణ మహర్షికి బయటంతా ఎలాగా ఉంది? దైవంతో నిండి ఉన్నది. మొత్తం ఒకే ఒక వెలుగు. ఆ విశ్వాత్మ, విశ్వ సౌరాత్మ సంబంధించిన సూర్యుడికి సంబంధించిన ఒకే ఒక వెలుగు ఆయనకి కనిపిస్తుంది. ఎందుకని? లోపల అలా వెలుగుతూ ఉంది ఆయనకి. లోపల అలా వెలుగుతూ ఉండడంతో ఈ చుట్టూ కూడా అదే కనిపిస్తుంది. అట్లాగే మోసెస్
ఆయన దైవం నుంచి ఆ 10 ఆజ్ఞలను ఎలా స్వీకరించాడు? ముందు తనలో ఇన్వార్డ్‌లీ పర్సీవ్డ్. ముందు తనలో ఆ విశ్వాత్మతో అనుసంధానమయ్యేటప్పుడు కల్లా సన్ సెల్ఫ్‌తో హిస్ ఓన్ సన్ సెల్ఫ్ అంటే తన యొక్క సౌర సౌరాత్మ, తనకి సంబంధించిన సౌరాత్మ ఏదైతే ఉందో అది విశ్వ సౌరాత్మతో అనుసంధానం అయ్యేటప్పుడు కల్లా అప్పుడు తనలో నుంచే బహిర్గతమైంది. తనలోనే ఉన్న విషయాన్ని గ్రహించాడు ఆయన. ఇన్వార్డ్‌లీ పర్సీవ్డ్ రాదర్ దాన్ రిసీవ్డ్ ఫ్రమ్ వితౌట్ ద లాస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. అంటే మొత్తం సినిమాలాగా చూసాడేక సమస్త సృష్టికి సంబంధించినటువంటి రహస్యాలు, సమస్త సృష్టి ఎట్లాగా ఆవిర్భవిస్తోంది ఈ ప్రళయ స్థితి నుంచి. ఎందుకంటే ఎక్కడైనా కానీ మనము ఎక్కడి నుంచి మొదలవుతుందని చెప్పుకోవాలి? ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి ఎలాగ వస్తుంది? ఎందుకంటే నిద్ర నుంచి మేల్కాంచడం మనం. ఆ నిద్రాస్థితి ఎలాగా ఉంది? నిద్రాస్థితి నుంచి మేల్కాంచిన పరిస్థితి ఎలాగా వస్తుంది? ఆ ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి ఎలాగా ఈ బ్రహ్మాండం అంతా వస్తుంది? అది ఎలాగా పరిణమిస్తోంది? ఆ పరిణామంలో ఈ మానవ పరిణామం ఎలాగా జరుగుతుంది? మానవుడు ఎలాగా ఆవిర్భవిస్తున్నారు? వాడి యొక్క పరిణామం ఎలాగా జరుగుతుంది? చివరికి ఒక అణువు మొదలుపెట్టి మానవుడు దాకా వచ్చి, మానవుడి నుంచి దివ్య మానవుడుగా, బ్రహ్మగా, పరమాత్మగా ఎట్లా ట్రాన్స్‌ఫార్మ్ అవుతూ ఉంది. మొత్తం సినిమాలా కనిపించింది ఆయనకి. తనలో సినిమాని ఎక్కడ దర్శించాడు? తనలోనే దర్శించాడు. పర్సీవ్డ్ తనలోనే దర్శించాడది. ఏంటది? డివైన్ ప్రిన్సిపల్. ఆ దివ్యత్వానికి సంబంధించిన, పరమాత్మ తత్వానికి సంబంధించిన దాన్ని ఆయన తనలోనే పర్సీవ్డ్ దర్శించాడు. దర్శించడం వల్ల ఏం జరిగింది అప్పుడు ఆయనకి? రాదర్ దాన్ రిసీవ్డ్ ఫ్రమ్ వితౌట్ అంటే బయట నుంచి ఆయన తీసుకుని ఇట్లాగ మోసుకుంటూ వచ్చాడు అని అంటే ఈయనలో ఇంకా కదలిక లేదు అని అర్థం. మోజెస్‌లో ఆ అనుభూతి లేదు. ఊరికే ఒక పనివాడిలాగా అక్కడ ఏదో రాయబడి ఉంటే ఆ రాతిని ఎత్తుకుని తీసుకుని వచ్చి, ఇదిగో ఈ రాతి మీద దైవాజ్ఞలు రాసి ఉన్నాయి. మీరందరూ చదువుకోండి, దాన్ని ఆచరించండి అని అన్నట్టుగా ఉంటుంది. ఇట్లా కాదు. ముందు ఆ దైవాజ్ఞలు ఎక్కడ ఆయన దర్శించాడు? తనలో దర్శించాడు. ఈ సృష్టికి సంబంధించినటువంటి సమస్త సృష్టి రహస్యాల్ని తనలో దర్శించి అప్పుడు మన జీవన విధానం ఎలాగా ఉంటే దీనికి అనుగుణంగా మనం జీవించవచ్చో, నిరంతరము ఆ దైవ అనుభూతితో మనము జీవనాన్ని కొనసాగించవచ్చో, వాటిని ఆయన దర్శించాడు. అప్పుడు పర్సీవ్డ్ అన్నమాట. వితిన్ తనలో దర్శించాడు. రాదర్ దాన్ రిసీవ్డ్ ఫ్రమ్ వితౌట్ బయట కాకుండా, బయట నుంచి వెలుపల నుంచి కాకుండా. అవి ఎక్కడ ఆయన అందుకున్నాడు? ఎక్కడ ఆయన దర్శించాడు? వెలుపల దర్శించలేదు. వెలుపల నుంచి దర్శించకుండా లోపల అంతరాంతరాల్లో దర్శించాడు ఆయన. ఈ అంతరాంతరాల్లో ఆయన వెలుగుగా మారిపోయాడు. దానికి తగిన విధంగా చుట్టూ వెలుగైపోయింది. అందుకే బైబిల్‌లో మనకి ఏం కావాలి? వెలుగు. వెలుగు కమ్మని ఆదేశించెను. దైవము వెలుగు కమ్మని ఆదేశించెను. వెలుగాయెను. అది. మొత్తం వెలుగుతో నిండిపోయింది అన్నట్టుగా వస్తుందన్నమాట. ద లాస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అండ్ దేర్ అప్లికేషన్ టు హ్యూమన్ కాండక్ట్. అవి తనలో ముందు దర్శించి, ఆ తర్వాత బాహ్యంగా ఆ రాతి మీద అలాగ వచ్చినట్టుగా వాటిని చూసి, ఎందుకంటే మళ్ళీ బాహ్యంగా కూడా కావాలి. ఇప్పుడు తనలో ఉన్న మార్పుని బయట వాళ్ళకి చూపించలేడు కదా! రామకృష్ణ పరమహంస గాని, లేకపోతే రమణ మహర్షి దగ్గర గాని ఎళ్తాం మనం. ఎళ్తే ఔటరే కదా మనకు కనిపించేది. ఆ బాహ్య రూపమే గదా!
కాకపోతే కొంచెం తేజస్సుతో ఉన్నట్టుగా ఉంటుంది. మిగతా వాళ్ళకన్నా, మిగతా మనలాటి వాళ్ళ యొక్క దేహం కన్నా, ఆయన దేహం కొంచెం తేజస్సుతో ఉన్నట్టుగా మనకనిపిస్తుంది. కొంచెం తేడాగా ఉంటుంది. అంతే తప్పితే ఆయనలో వెలుగుతున్నటువంటి ఆ వెలుగు, ఆయన అనుభూతి చెందుతున్నటువంటి వెలుగు, నిరంతరము ఆ వెలుగ్గా ఎలాగున్నాడో, ఆ వెలుగును మనం దర్శించలేం. దర్శిస్తే మనం గూడా రమణ మహర్షి అయిపోతాంగా. ఇంకా ఆయన దగ్గరికి ప్రత్యేకంగా ఎళ్ళేదేం లేదు. అందుకనే మోజెసు తనలో దర్శించాడు సమస్తాన్ని. ఇట్లాగా చేతులు ఊపుకుంటూ ఎళ్తే ఎవ్వరు నమ్మరు. అందుకని మళ్ళీ ఔటర్‌గా ఆ అగ్నితో రాయబడింది. ఆ వెలుగుతో రాతి మీద చెక్కబడింది. ఈ 10 ఆజ్ఞలు. అంటే మన జీవన విధానానికి సంబంధించి. అందుకే ఇప్పుడు ఎక్కువగా ఈ ఈ క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళకి సంబంధించి ఈ ఈ ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఇది జీవన విధానము. క్రీస్తు మతము అన్నది ఒక జీవన విధానము. అంతకుముందంతా మతము, మతమనే ప్రత్యేకించి చెప్పుకుంటూ వస్తున్నారు. మనదేమో సనాతన ధర్మము, ఇది జీవన విధానము అని మనం ఇక్కడ ఈ పద్ధతిలో ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇప్పుడిక ఈ 10 కమాండ్‌మెంట్స్‌ది గుర్తుకొచ్చి, ఇది జీవన విధానము. మానవుడు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించటానికి వాడు ఎట్లాగా నడవాలి? ఎందుకు నడవాలి? అట్లాగా ప్రకృతి ఉంది గాబట్టి. మనం దేంట్లో ఇప్పుడు మనం రైల్లో ఎళ్తున్నాము. ఆ రైలుకి సంబంధించిన విషయాలతో మనం ఉండాలి గదా! మన ఇష్టం వచ్చినట్టు ఎళ్తే ఎలాగా? ఇప్పుడు నేను రైలు స్పీడ్‌గా ఎళ్ళిపోతా ఉంది. అక్కడేదో కనిపించింది. నేను అక్కడికెళ్ళి వస్తానండని అంటే ఎట్లా కుదురుతుంది? కింద పడిపోతాం. ఆ గే ఆ రైలు గేట్‌లో నుంచి గేట్‌లో నుంచి కంపార్ట్మెంట్ తలుపు దగ్గరకొచ్చి చూస్తున్నాం. రైలేమో స్పీడ్‌గా ఎళ్ళిపోతా ఉంది. ఎళ్ళిపోతుంటే అక్కడేదో చక్కటి దృశ్యం కనిపించింది మనకి. ఆ! అక్కడికెళ్దాం. అది చూద్దాం బాగుంది అని జెప్పి మామూలుగా బయట నడిచినట్టు నడిచి ఎళ్ళిపోతే ఎట్లాగా? ఒక అడుగు బాగానే ఉంటుంది. ఇంకొక అడుగేయంగానే దబ్బమని కింద పడిపోతాం. రైలెళ్ళిపోతుంది. మనకేమో దెబ్బలు తగులుతాయక్కడ. కాబట్టి రైల్లో ఉన్నప్పుడు రైల్లోలాగా వ్యవహరించాలి గదా మనం. అట్లాగే ఈ సృష్టిలో ఉన్నాము. ఈ సృష్టిలో ఉన్నాం గాబట్టి సృష్టికి సంబంధించిన విషయాలతో మనం నడుచుకోవాలి గదా! అందుకు అయితే అవి మనకి తెలియలేదు అంతకుముందు. మనకెందుకు తెలియలేదంటే మనకి డిఫాల్ట్ సెట్టింగ్స్‌తో మనమొచ్చాము. వ్యతిరేకమైన విషయాలతో మనమొచ్చాము. ఇప్పుడు దాన్ని సరి జేసుకోవాల్సిన అవసరం సెట్టింగ్స్ అన్నీ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అదిగో ఆ మార్చుకోవడం కోసమే ఈ 10 కమాండ్‌మెంట్స్ మనకు అందింపబడింది. అందుకని మోజెస్ తను ఇన్వార్డ్‌లీ పర్సీవ్డ్ తన అంతరాంతరాల్లో చక్కటి సినిమాలాగా దాన్ని దర్శించినప్పటికీ, అనుభూతి చెందినప్పటికీ తర్వాత ఏం జరిగింది? ద లాస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అండ్ దేర్ అప్లికేషన్ టు హ్యూమన్ కాండక్ట్. ముందు ఆయన అనుభూతి చెందిన తర్వాత, అప్పుడు మనం అందరికీ చెప్పడం కోసం, భౌతికంగా గూడా, బాహ్యంగా గూడా, వెలుపల గూడా ఒక రాతి మీద అది చెక్కినట్టుగా అది చెక్కబడి, ఆ వెలుగుతో చెక్కబడి, వెలుగుతో అక్షరాలు వ్రాయబడి, ఆ ఆ రాతి ఫలకం మీద అప్పుడు దాన్ని తీసుకొనొచ్చి ఈ జనులకు చూపించాడు. ఇది యెహోవా మనకిచ్చినటువంటి ఆజ్ఞలు. వీటిని మనము అనుసరించాల్సిన అవసరం ఉంది. ఎందుకు? మనం సుఖశాంతులతో జీవించాలంటే ఇది అవసరము. మాకు సుఖశాంతులు అక్కర్లేదండి. మాకు తోచినట్టుగా మేము చేస్తామంటే అది మీ ఇష్టం. ఎప్పటికీ స్వాతంత్రం ఉంది మీకు. మీరెట్లా ప్రవర్తించాలో మీ ఇష్టం. ఎవ్వరు ఏమి అనరు. ఎందుకంటే మీరు చేసే పనులకి ఎవరు చేసే పనులకి ఆ పనుల ఫలితమే వాళ్ళని ఏం చేయాలో అది చేస్తుంది. అది ఇంకోడు ఎవడు ఏమి ఏలు పెట్టక్కర్లేదు. భగవంతుడు కూడా ఏమి చేయక్కర్లేదు.
అట్లాగా ఈ సృష్టి సృష్టింపబడింది. ఆటోమేటిక్ అనమాట. యాంత్రికంగా. ఎవ్వరికి వాళ్ళకి. వాళ్ళు చేసిన పనుల యొక్క ఫలితంగా. వాళ్ళు ఎదురుగా వచ్చేటప్పటికల్లా, అర్రె! ఇదెందుకు చేశామా అని కొన్నాళ్ళకి అనిపిస్తుందది. అందుకని అటువంటివి లేకుండా చక్కగా ఆనందంతో జీవించడానికి కావాల్సిన ఏర్పాట్లు ఈ 10 ఆజ్ఞలు మనకి ఇవ్వబడింది. మొట్టమొదటగా మోజెస్ ఎక్కడ దర్శించాడు వాటిని? ఇన్వార్డ్‌లీ అంతరాంతరాలలో, ఆంతర్యంలో. ముందు తను వెలుగుగా మారాడు. మొత్తం వెలుగుతో తాదాత్మ్యం చెందాడు. ఒకే వెలుగుగా మారిపోయాడు. ఆ ఒకే వెలుగు వల్ల మొత్తం సృష్టి రహస్యాలన్నీ ఆయనకి బహిరంగంగా ఎదురుగా దర్శనమిచ్చినాయి. ఇంకా ఐసిస్ అన్‌వెయిల్డ్ అంటే ఐసిస్ వెయిల్డ్ అంటే తెర తొలగిపోయిందింక. అమ్మవారి యొక్క మేలి ముసుగు మొత్తాన్ని తీసేసిందింక. ఐసిస్ అన్‌వెయిల్డ్. అమ్మవారు తన మేలి మూసుకుని మొత్తం సవరించుకుంది. ఆమె యొక్క ముఖార విందాన్ని చక్కగా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాము. ఎవరిది ఆ ముఖార విందం? అయ్యవారిదే. అట్లా సమస్త సృష్టి రహస్యాలు ఆయనకి దర్శనమిచ్చినాయి. ఇచ్చిన తర్వాత అప్పుడు ఈ బయటకి సంబంధించింది వచ్చిందిది. ఆ రాతిని పట్టుకొని, ఆ రాతి ఫలకాన్ని పట్టుకొని ప్రజల దగ్గరికొచ్చాడు. అట్లా ముందు తనలో మార్పు రావటం. అట్లాగే మనలో. మనం గూడా ఆ మోజెస్ ఎలాగైతే, ఆ ఏలియా ఎలాగైతే ఆ స్మాల్ వాయిస్ ఉన్నాడో, మనం గూడా ఆ దైవవాణిని వినొచ్చు. వినపడుతుంది తప్పనిసరిగా. అట్లాగే మోజెస్ మొత్తం సృష్టి రహస్యాలన్నిటిని ఆ 10 కమాండ్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా దర్శించాడు. అట్లాగే మనం గూడా దర్శించొచ్చు. ఆన్ ద మౌంట్ క్రైస్ట్ ప్రీచ్డ్ హిస్ గ్రేటెస్ట్ సర్మన్. అట్లాగే కొండ శిఖరం మీద ఇంకొక ఆయన జీసస్ ద క్రైస్ట్. ఆయన, ఆయన ప్రసంగాలన్నిట్లోకి అత్యంత ముఖ్యమైన ప్రసంగం కొండ శిఖరం మీద ఇవ్వబడింది. కొండపైన ప్రసంగం అని చెప్పి దానికి చాలా ప్రాచుర్యముగా ఉంటుంది. ఆయన చేసినటువంటి బోధనలో గాని, ప్రసంగాల్లో గాని ఇది అత్యంత ప్రాముఖ్యం వహించింది. కొండ మీద. ఎందుకంటే ఆ కొండ మీద అనేటప్పటికల్లా తాదాత్మ్యం చెంది, మొత్తంతో తాదాత్మ్యం చెంది, దానికి సంబంధించిన విషయాలే బహిర్గతమవుతూ ఉంటాయి. ప్రీచ్డ్ ఈస్ గ్రేటెస్ట్ సర్మన్. ఆయన ప్రసంగించాడు. అత్యంత ప్రముఖమైనదనమాట సర్మన్. అది గూడా నైతిక ప్రవర్తనకి సంబంధించింది. ఈ 10 కమాండ్‌మెంట్స్‌ది ఎలాగా ఉందో, అట్లాగే దీనికి కూడా మన యొక్క నిత్య జీవితాన్ని గడిపే విధానం ఏంటనే దానికి సంబంధించి, జీవన విధానానికి సంబంధించి. ప్రీచ్డ్ ఈస్ గ్రేటెస్ట్ సర్మన్ అవి మత్తయి సువార్తలో ఇచ్చాడనమాట. 53. హ్మ్. మత్తయి సువార్తలో కింగ్స్ ఇది ఒకసారి మనం బైబిల్‌లోకి వెళ్దాం. మత్తయి సువార్త చాప్టర్స్ 5, 6, 7, 17, 1, 2. 6 దినములైన తరువాత
యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. పైకి వెళ్ళేటప్పుడు కల్లా ఎలాగైపోయింది ఆయన రూపము? మొత్తంతో తాదాత్మ్యం చెందింది. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయి, ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. ఆ మోజెసు, ఆ ఏలియా వాళ్ళక్కడ ఆయనతో మాట్లాడుతున్నట్టుగా ఉంది. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. కానీ యేసు అట్లాగా కొండపైనే ఉండకుండా చక్కగా కిందకి దిగి మళ్ళీ మనందరికీ తను సేవ చేశాడు. ఆ ప్రేమని, తన యొక్క ప్రేమని, కరుణని, మన పాప భారం మొత్తాన్ని మోస్తానని చెప్పి మన కోసం జీవించాడాయన. మనం మళ్ళా కిందకి దిగాలి. కిందకి దిగి ఆ ఎరుకతో పని చేయటం. హిస్ గ్రేటెస్ట్ అండ్ వాస్ ట్రాన్స్‌ఫిగర్డ్. ఆ పైనెళ్ళేటప్పుడు కల్లా ఆయన ముఖం ఎలాగైపోయింది? ప్రకాశమానమైపోయింది. సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నది ఆయన ముఖం. సూర్యుడిలాగా అయిపోయాడు. మిట్ట మధ్యాహ్నపు వెలుగుతో ధగ ధగ మెరుస్తున్నట్టుగా అయిపోయాడు. ప్రకాశిస్తున్నట్టుగా. ట్రాన్స్‌ఫిగర్డ్. So also every aspirant to light must symbolically ascend and thereafter remain upon the mount, elevated mentally towards the sun within man. అక్కడి నుంచే మనము పనులు చేయాలి అన్నట్టుగా. అంటే అక్కడి నుంచే అంటే మళ్ళీ కిందకే అనేది లేదు ఇక మనకి. ఇక్కడ విషయం ఏంటంటే మళ్ళీ కిందకి దిగాలి. కిందకి దిగి ఈ లౌకిక ప్రపంచంలో వీళ్ళతో వ్యవహరించాలి. పాపం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియచెప్పాలి. ఇట్లాగేం లేదిక. వాళ్ళు తెలియని వాళ్ళలాగా లేదు వాళ్ళకి. వాళ్ళంతా దేవుని వెలుగులు. వెలుగు బిడ్డలు వాళ్ళు. దేవుని బిడ్డలు వాళ్ళందరూ. చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎట్లా కనిపిస్తుంది మనకి? కొండ శిఖరం పైకి వెళ్ళిన తర్వాత ఇక మొత్తం ఇదైపోయింది. మొత్తం సూర్యుడుగా మారిపోయింది. సౌర విశ్వాత్మగా మారిపోయింది. కాబట్టి ఆ విశ్వాత్మలో అజ్ఞానులు, జ్ఞానులు ఇట్లాగా లేదిక. మొత్తం దైవంతో నిండి ఉంటే ఇంకా ఎవరు తెలియని వాళ్ళు, ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు ఇట్లాగా లేదిక. కాబట్టి మనం ఆ స్థాయి నుంచే పని చేయటం ప్రారంభిస్తాం. ఇక అప్పుడు పైన లేదు, దిగువ లేదు. సమస్తము వెలుగుతో నిండిపోయి ఉంది. చుట్టూ ఉన్న వాళ్ళందరూ సమస్త జనులు వెలుగుతో ఉన్నవాళ్ళు. ఆ పద్ధతిలో మనం ఎవరికి ఏది కావాలంటే వాళ్ళకి అలా అది చేసి పెడుతూ ఉండడం జరుగుతుంది. తర్వాత మనకి మరి క్రీస్తు గురించి రేపు చెప్పుకుందాం కొద్దిగా. 25వ తారీఖున క్రీస్తు జన్మదినం క్రిస్మస్ రాబోతుంది. ఆ సందర్భంగా 2 విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.